పానం సుస్తైతే స్వస్థత చేకూర్చడమే కాదు, పోయే ప్రాణాన్ని నిలబెట్టేది సర్కారు ఆసుపత్రి లక్ష్యం. ఇది నినాదం కాదు, అక్షరాల నిజం చేస్తామని తెలంగాణ సర్కార్ ఆధునిక ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో హైదరాబాద్ నగరానికి నలుమూలల 4 పాదాలుగా ఏర్పాటయ్యాయి. సనత్ నగర్ లో ఏర్పాటైన ఆధునిక ఆసుపత్రికి అందుబాటులోకి వచ్చేసింది. తెలంగాణ చరిత్రలోనే సర్కారు ఆసుపత్రి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకీ టిమ్స్ ఆసుపత్రి ప్రత్యేకత ఏంటి? ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎలాంటి సేవలు అందుతాయి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఇదే సనత్ నగర్ టిమ్స్. తెల్లటి సౌధం 22.6 ఎకరాల విస్తీర్ణంలో 1082 పడకల సామర్థ్యంతో భారీ భవన సముదాయం. కంటి నిండా కనబడే దివ్య రూపం, అద్భుతమైన కట్టడం, 3 బ్లాకులు, 5 అంతస్తులతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఏదో ప్రైవేటు కట్టడం అనుకున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత గవర్నమెంటు ఆసుపత్రి ఇంత పెద్ద బిల్డింగ్లో పెడుతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఆసుపత్రి సముదాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో సేవలు అందిస్తోంది. దీనికి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరును పెట్టారు. ఆధునిక హంగులు అద్దుకున్న సర్కారు దవాఖానా అరుదైన రోగాలను నయం చేస్తోంది. ప్రాణాంతకర పరిస్థితుల్లో వచ్చిన వారికి ప్రాణం నిలబెట్టే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఎలాంటి అనారోగ్య సమస్యతో వచ్చినా పెద్ద ఆసుపత్రుల్లో చూపించుకున్నాననే భావనతో మానసిక సంతృప్తి అందించడమే కాదు, అందుకు అవసరమైన వైద్య సేవలు అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుందనే విశ్వాసం రెట్టింపైంది. అనారోగ్యంతో ఉన్నవారికి నయం చేయడం నాటి మాట. ఇప్పుడు శరీర అవయవాల్లో ఏదైనా పాడైతే మార్పిడి చేసే సమర్థతను ఈ టిమ్స్ సొంతం చేసుకుంది. గుండె, కిడ్నీ, లివర్ మార్పిడి చేసి ఇక్కడ మనిషికి సరికొత్త జీవితాన్ని అందిస్తారు. ఈ సర్కారు ఆసుపత్రి పేదల పాలిట పెన్నిదిగా సేవలందిస్తుంది. మధ్యతరగతి కుటుంబీకులకు ఆరోగ్య ప్రదాయినిగా విరాజిల్లబోతోంది. పేదలకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయి కుటుంబీకులకు తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించి ఆర్థిక భారాన్ని తగ్గించబోతోంది. తెలంగాణలోనే అత్యాధునిక వసతులతో సంపూర్ణ వైద్య సేవలు అందించే తొలి ఆసుపత్రిగా మర్రి చెన్నారెడ్డి టిమ్స్ అందుబాటులోకి వచ్చింది. టిమ్స్లో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు. 1082 పడకలు, 300 ఐసీయూ పడకలు, 15 ప్రధాన ఆపరేషన్ థియేటర్లతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రిగా సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ స్థాయి సర్కారు ఆసుపత్రిలో 4 షిఫ్టులు నడిచే విధంగా మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రి విధి విధానాల్లో మార్పులు చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయకర పరిస్థితులు వచ్చే క్షతగాత్రులకు ప్రత్యేక విభాగాల్లో ట్రామా కేర్ కీలకంగా పనిచేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. అవయవాల మార్పిడిలోనూ చారిత్రక రికార్డులను క్రియేట్ చేస్తుందని టిమ్స్ డాక్టర్లు అంటున్నారు.
రోజురోజుకు పెరిగిపోతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా సర్కారు దవాఖానా సరికొత్త రూపును సంతరించుకుంది. స్థానికంగా ఉన్నవారికి, తెలంగాణ వాసులకు ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. అంతేకాదు, హెల్త్ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా విదేశీ రోగులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సర్కార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ తరహాలోనూ ఇక్కడ 200 పడకల సామర్థ్యంతో పేయింగ్ విధానంలోనూ సేవలు అందిస్తారు. విదేశీ రోగుల నుంచి వచ్చే ఆసుపత్రి వైద్య సేవల ఫీజుతో పాటు పేయింగ్ సర్వీస్తో వచ్చే రాబడిని ఆసుపత్రి నిర్వహణకు వినియోగిస్తారు. టిమ్స్ ఆసుపత్రి ద్వారా 37 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తారు. ఇక్కడ అందించే చికిత్సతో పాటుగా కీలకమైన విభాగాల ద్వారా పరిశోధనలు చేస్తారు. గుండెకు సంబంధించి ప్రత్యేక పరిశోధన విభాగం కీలకం కాబోతోంది. దీనికోసం కార్డియో థొరాసిక్ సైన్సెస్ ఏర్పాటు చేశారు. మూత్రపిండ సంబంధ వ్యాధులతో పెరిగిన రోగులను దృష్టిలో పెట్టుకుని టిమ్స్ ఆసుపత్రి యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా ఆధునిక యంత్ర సామాగ్రితో విశిష్ట సేవలు అందించే విధంగా తీర్చిదిద్దారు. ప్రతి క్షణం కీలకమేనని 24 గంటలు నిరంతరం డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉంటారు. 300కు పైగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్తో డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తారు. 16 ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక వైద్య పరికరాలు, రోబో చికిత్స, ఎంఆర్ఐ యూనిట్, సిటీ స్కాన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వ్యాధి నిర్ధారణకు పరీక్ష కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసే విధంగా ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయి. ప్రాణాపాయకర పరిస్థితుల్లో ఉన్న వారిని అనువైన చోటుకు తరలించి వైద్య సేవలు అందించే విధంగా లిఫ్టులు, శాంపుళ్ల సేకరణ, తరలింపులకు ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఓవరాల్గా వైద్య సేవల విస్తరణలో టిమ్స్ విప్లవాత్మక మార్పులకు కారణం కాబోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.